ఎవరిదైనా చిన్నప్పటి ఫోటో చూపిస్తే ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారో యాజ్ టీజ్గా ఫోటో గీసి చూపిస్తాడు. అది అతనుకున్న టాలెంట్. చిన్నప్పటి ఫోటో ఇస్తే ప్రెజెంట్ ఎలా ఉందో బొమ్మ గీసేస్తాడా? మమ్మీ, ఏంటి బేబీ? ఈవినింగ్ నేను కాలేజీ నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వేంటి ఏదో టెన్షన్ పడుతూ ఉన్నావు? ఏమైంది? ఏం లేదు బేబీ, అదంతా నేను చూసుకుంటాను. నీకు ఎగ్జామ్స్ కదా, నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టు. అలాగే ఆ పల్లవి చదువు పాడు చేసి దాన్ని దెబ్బ కొట్టడం ఎలాగో దాని మీద కూడా ఫోకస్ పెట్టు. పల్లవిని ఎగ్జామ్స్ లో ఎలా ఇబ్బంది పెట్టాలో, దాని చదువు ఎలా పాడు చెయ్యాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను మమ్మీ. అవన్నీ అప్లై అయిపోతాయి మమ్మీ. కానీ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ముందు అది చెప్పు. ఇందాక ఇంటికి గుండమ్మ ఫ్రెండ్స్ వచ్చారు. ఎవరిదైనా చిన్నప్పటి ఫోటో చూపిస్తే ప్రెజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారో యాజ్ టీజ్గా ఫోటో గీసి చూపిస్తాడు. అది అతనుకున్న టాలెంట్. బెంగళూరులో ఎవరో పెయింటర్ ఉన్నాడట. చిన్నప్పటి ఫోటో ఇస్తే ప్రెజెంట్ ఎలా ఉన్నారో ఫోటో గీస్తాడంట. అమ్మా కూర్చో అయ్యా, రా. ఏం చేసావే? టమాటా పచ్చడయ్యా. అదేంటే, పల్లవికి పరీక్షలు జరుగుతున్నాయి కదా, మంచిగా ఏదైనా కూర వండి పెట్టచ్చు కదా. చేయటానికి ఇంట్లో కూరగాయలు లేవయ్యా, డబ్బులు కూడా లేవయ్యా. ఇది వరకట్లాగే పనిలోకి వెళ్ళుంటే తనకు ఏం కావాలంటే అది కొని తెచ్చేవాణ్ణి కదా. ఒక్కసారిగా చేతకాని వాణ్ణి చేశాడు ఆ దేవుడు. నేను మాత్రం ఏం చేశాను? ఊరుకో అయ్యా, ఎందుకు బాధపడతావు? పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదయ్యా, బాధపడకయ్యా. దా, ముందన్నం తిను. అమ్మా, రా తల్లి, కూర్చో. ఆకలిస్తుందమ్మా, అన్నం పెట్టు. రాము వస్తా అన్నాడు. తనొచ్చేలోపు భోంచేసి ఇద్దరం కూర్చుని చదువుకోవాలి. ఇంతకీ ఏముండావు? అబ్బా, టమాటా పచ్చడి. మా అమ్మ సూపర్. మ్మా! పెట్టమ్మా, పెట్టు పెట్టు. అలాగే. ఏవయ్యా, నీకు కూడా అన్నం వేస్తా, పట్టు. పెట్టు 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 పెట్టు. ఇంకొంచెం పెట్టమ్మా. ఇంక చాలా అయ్యా. నానా, నువ్వేమైనా చెప్పు, కానీ నాకిష్టమని నువ్వు చికెను, మటను, ఫిష్ అని తెస్తుంటావు కదా. వాటన్నిటికంటే అమ్మ చేత్తో చేసిన ఈ టమాటా పచ్చడి ఉంది చూసావు, సూపరు. ఇదొక్కటుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎంత అన్నమైనా తినొచ్చు. సూపర్ ఉందమ్మా. ఇవాళ మాత్రం తెల్లారిపోయినా పర్వాలేదు, కానీ మొత్తం క్లియర్ గా చదివేసేది రాము. ఈ ఒక్క సబ్జెక్ట్ కరెక్ట్ గా రాసానా, మిగిలిన పేపర్స్ అన్ని చిటిక వేసినంత ఈజీగా రాసేయొచ్చు.
ఇది ఇలా చదివి ఎగ్జామ్ రాసేస్తే నేనెలా ఊరుకుంటానే? దీని చదువుని డిస్టర్బ్ చేయడమే నా టార్గెట్. అక్షిత, తనని చదవకుండా చేయడానికి ట్రై చేయడం కంటే మనం బాగా చదువుకుంటే సరిపోతుంది కదా. మనం ఎంత బాగా చదివినా మనకొచ్చే మార్కులేంటో మనకి తెలుసు కదా. ఈ పల్లవిని చదవకుండా చేస్తే ఆ తర్వాత 100% మార్కులు ఎలా తెచ్చుకోవాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కొత్తగా ప్లాన్ ఏముంది? ఎప్పుడు పెట్టింది స్లిప్లే కదా. ముందు పదండి.